హాయ్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ ప్లాంట్ చూడండి. ఇది అవకాడో చెట్టు. యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళు ప్రజెంట్ చేశారు, మొన్న వచ్చేప్పుడు తీసుకొచ్చారు అవకాడో. ఇది పెద్దగా అవుతుంది, ఎంత పెద్దగా అవుతుంది ఏంటి అవన్నీ నాకు ఇంకా తెలీదు. వాళ్ళు సీడ్ని చిన్న పాట్లో పెట్టారంట, చాలా చిన్న పాట్ ఇది. ఇంత చెట్టు అయింది. చూడాలి, దీన్ని ఫస్ట్ నేలలో పెట్టాలనుకుంటున్నాను. నేలలో పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. అవకాడో యాక్చువల్గా ఇది అమెరికన్ ప్లాంట్ అని అనుకుంటున్నా. అమెరికన్ ప్లాంటా ట్రీనా నాకు ఇంకా తెలీదు క్లియర్గా. ఒకసారి నాటినాక అది ఎంత పెద్దగా అవుతుందో చూద్దాం. ఓకే, ఈ మామిడి చెట్లు చూపించాను అక్కడ, బోన్సాయి మొక్కలని. కానీ ఈ మామిడి చెట్టు బోన్సాయి కాదు, జస్ట్ మామూలు మొక్కే. ఏంటి అంటే మా వదిన ఇది ప్రజెంట్ చేసింది నాకు. ఇంకా ఇది తొట్టిలోనే ఉంది. సో నేను చూద్దామని కొన్ని పుదీనా మొక్కలు నాటాను దీంట్లోనే. పెరుగుతాయేమని పెరుగుతున్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇది తీసి భూమిలో నాటితే పెద్దగా అవుతుందేమో చూడాలి. ఓకే, వీటిని చాలాసార్లు చూపించాను. జామాకు పాన్, జామాకు కషాయం చూపించాను కదా. రెండు జామకాయలు ఇంతకుముందు వచ్చిండే, అవి ఇంకా పెద్దగా అవుతూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, కొంచెం పూతలాగా అక్కడ ఉంది. ఇంకా ఇక్కడ కూడా కొన్ని వస్తున్నాయి. చూడాలి, ఫస్ట్ జామకాయ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తింటామని ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అది ఎప్పుడు పెద్దగా అవుతుంది, ఎప్పుడు రెడ్గా అవుతుంది అని చూస్తున్నాము. చూడాలి ఎప్పటికి అవుతుందో. ఓకే, అంజీర్ ప్లాంట్ ఆల్రెడీ మీకు చూపించాను కదా. యాక్చువల్గా ఇది బోన్సాయి మొక్క చెప్పాను కదా అప్పుడు. యాక్చువల్గా ఇది కుండీలో ఉండేది, నేలలో పెడితే వస్తుందా రాదా తెలిసి అర్థమయ్యేది కాదు. నేలలో పెట్టిన రోజే మీకు చూపించాను. ఇది నేలలో పెట్టాక వచ్చిన ఫ్రూట్స్ ఇవి. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో ప్రజెంట్ ఇప్పుడైతే 17 కాయలు ఉన్నాయి. చూడాలి, నేలలో పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫ్రూట్స్, ఇది ఫస్ట్ క్రాప్ అని చెప్పొచ్చు. చూడాలి, ఇక్కడ కింద కూడా లీవ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందాక నేను మీకు వీడియో చూపించినప్పుడు ఇంతకుముందు ఇక్కడ కూడా చూడండి, ఒక చిన్న కాయ లాంటిది స్టార్ట్ అవుతుంది. సో ఇంతకుముందు మీకు చూపించినప్పుడు కింద ఒకటే ఒక ఆకు ఉండేది. సో ఇప్పుడు మాత్రం బాగానే పెద్దగా అయింది. సో ఏంటి అంటే నేలలో పెట్టినాక ఇది పెరుగుతుంది, నాటుకుందని హ్యాపీగా ఉంది. ఇది కొబ్బరి చెట్టు చూపించాను కదా ఇంతకుముందు, చాలా చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, బాగా అంటే బాగా పెద్దగా అయిపోయింది. ఇవి కూడా కొబ్బరి మట్టలు చాలా చాలా పెద్దగా అయిపోయాయి. ఇది చాలా చిన్నగా ఉండేది, బాగానే పెద్దగా అయింది. పిచ్చ హ్యాపీగా ఉంది. ఎప్పటికి పెద్దగా అవుతుందో తెలియదు. ఐ హర్డ్ ఏంటి అంటే 10 సంవత్సరాలకి కాయలు వస్తాయని. ఇప్పటికి ఇది 3 years కంప్లీట్ అయింది అనుకుంటా. సో కొబ్బరి బొండాల కోసం ఇంకా 7 ఏళ్ళు వెయిట్ చేయాలి. 3 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా 7 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.